ప్రార్థన ఎదరోళ్ళలో ప్రేమ పుట్టించడానికి కాదు, నీలో ప్రేమ కలిగించడానికి, నీలో దయ కలిగించడానికి, నీలో క్షమాపణ గుణం కలిగించడానికి. ఈరోజు నీ కుటుంబంలో ఇలా విడిపోయి ఉన్నారా? అది భార్యాభర్తలవని, అన్నా తమ్ముళ్ళవని, అక్కా చెల్లెలవని ఇలా విడిపోయి ఉన్నారా? నీ హృదయంలో కలవాలని ఆశ ఉంది. ఒకటి చే, నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించే. నీలో దేవుడు ప్రేమ పుట్టిస్తాడు. విడిపోయిన వాళ్ళ పట్ల నీ పట్ల ప్రేమ పుట్టిస్తాడు, వారి పట్ల దయ పుట్టిస్తాడు, వారి పట్ల క్షమాపణ పుట్టిస్తాడు. తద్వారా జరిగేది, నువ్వు నీ భర్తతో మాట్లాడలేవు, కానీ దేవుడు మాట్లాడగలడు. నువ్వు నీ భార్యతో మాట్లాడలేవు, కానీ దేవుడు మాట్లాడగలడు. నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడలేవు, తమ్ముడితో మాట్లాడలేవు, అక్కతో మాట్లాడలేవు, చెల్లితో మాట్లాడలేవు, కానీ నా దేవుడు నీ ప్రార్థన ద్వారా మాట్లాడగలడు. నేను ప్రార్థన చేసిన యేసావు 400 మందితో వస్తున్నాడు. అయినా నేను ఆగట్లా, నేను ముందుకెళ్తున్నా. ఈరోజు ధైర్యంగా ఉండు. నువ్వు ప్రార్థన చేసిన వ్యతిరేకత వస్తే భయపడక్కర్లా, దేవుడు దిగుతాడు. 400 మందితో వస్తున్నాడు. అటువైపు భార్య బిడ్డలు ముందే వెళ్ళిపోయారు, ఇటు ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరు దగ్గరికి వస్తుండగా యాకోబు కళ్ళు మూసుకున్నాడు. చంపి అనే బతికితే బతికిచ్చే అని కళ్ళు మూసుకోగానే వచ్చి గట్టిగా కౌగలించుకుంటున్నాడు. ఎంత గొప్ప రీయూనియన్!